శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో మొదటి రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి మొదటి అధ్యాయం చెప్పుకుందాం. నమ పార్వతీపతే హరహర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. మన దేశం, భారతదేశం ప్రపంచంలో ఆధ్యాత్మిక రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఓసారి ఈ భారతదేశంలో ఉన్న ఋషులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, మాకు తపస్సు చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశం చూపించమన్నారు. అప్పుడు ఆయన తన చేతిలోని చక్రాన్ని విసిరాడు. ఈ చక్రం ఎక్కడ పడుతుందో అక్కడ మీరు తపస్సు చేసుకోండి అని. అదే నైమిషారణ్యం అన్నమాట. ఆ నైమిషారణ్యం దగ్గర శౌనకాది మహాములు సత్రయాగం చేస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళు యాగం విరామ సమయం ఉంటుంది మధ్యలో. ఆ సమయం లేదన్న పురాణాన్ని వినాలి అనుకున్నారు. అప్పుడు సూత్రు వారు అక్కడ రావడం జరిగింది. ఆయన్ని కోరారు, అయ్యా ఇది మాఘమాసం, మీరు మాకు మాఘ పురాణాన్ని వినిపించమని కోరారు. అప్పుడు ఆయన ఒకసారి తన తండ్రిని ధ్యానించుకున్నాడు. ఆ తర్వాత వ్యాస మహాముని విష్ణుమూర్తిని కూడా ఒకసారి తలుచుకొని, తండ్రిని, గురువుగారిని, దేవుణ్ణి తలుచుకొని, ఇదివరలో పార్వతీదేవికి శివుడు చెప్పిన పురాణాన్నే నేను చెప్తాను మీకు అంటూ ఆయన చెప్పడం ప్రారంభించారు. మాఘమాసంలో గోపాదం మునిగేంత నీరున్న ప్రదేశంలో అయినా సరే స్నానం చేయాలి తప్పనిసరిగా. అది కూడా అర్ధోదయ సమయంలో చేయాలి. అంటే సూర్యుడు సగం పైకి వచ్చిన సమయంలో, కొంచెం వెలుతురు వచ్చినా చాలు అనమాట. మనకు మేడల మధ్యలో ఉన్న వాళ్ళకి కనపడకపోవచ్చు, వెలుతురు వస్తుంది కాబట్టి కొంచెం వెలుతురు వచ్చిన సమయంలో వెళ్ళి స్నానం చేయాలి. అది చిన్న మడుగైనా చాలు, చిన్న చెరువు అయినా చాలు, బావైనా చాలు, లేదా తన ఇంట్లో ఉన్న నీళ్ళనే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిని కురు అంటూ ఆ నదుల పేర్లను తలుచుకుంటే ఆ నీళ్ళే ఆ నదులలో నీళ్లుగా మారిపోతాయి. కాబట్టి ఆ నీళ్ళనైనా స్నానం చేయాలి. ఇక ఈ మాఘమాసంలో అలా స్నానం చేసి ఆ తర్వాత విష్ణుమూర్తిని పూజించి ఆ తర్వాత ఈ మాఘ పురాణాన్ని చదువుకోవాలి. మరి ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే వాడి పాపాలన్నీ కూడా నశించిపోతాయి ఇలా గనక చేస్తే. అంతేకాదు ముక్తిప్రదం కూడా ఈ స్నానం, మాఘస్నానం అంటూ ఆయన దిలీపుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ దిలీపుడు ఎన్నో యాగాలు చేసిన పుణ్యాత్ముడు. ఓనాడు అనేక మృగాల్ని వేటాడి అలసిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు తన యొక్క రాజభవనానికి. దారిలో ఒక సరస్సు పక్కన ఒక వృద్ధుడు కనపడి, మహానుభావ, మాఘమాసం ఈరోజు ప్రవేశించాం మనం, మీరు ఈ సరస్సులో స్నానం చేయండి, సరస్సు స్నానం చాలా మంచిది మీకు, మాఘమాస స్నానం అని గుర్తు చేశాడు ఆయనకి. ఇంకా ఆయన చెప్పాడు, మీ గురువుగారైన వశిష్ఠ మహాముని ఈ మాఘమాసం గురించి అడిగి తెలుసుకోండి పూర్తిగా అని. అప్పుడు ఆయన వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఆశీర్వదించి, దిలీప, నీ కోరిక విశిష్టమైనది, మాఘమాసం చాలా విశిష్టత కలిగిన మాసం, ఇద్దరికి, శివుడికి కేశవుడికి ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసం ఇది. మరి ఈ మాఘమాసంలో ప్రాతస్నానం ఉన్నదే, ఇది సర్వ పాపాలని కూడా పోగొట్టి అక్షయమైన పుణ్యాలను ఇస్తుంది. పూర్వం ఒకసారి భయంకరమైన కరువు వచ్చింది. వింధ్య హిమాలయ పర్వతాల మధ్య ఉన్న భూమిలో ఈ కరువు వచ్చింది. దీనివల్ల సామాన్య ప్రజలే కాకుండా ప్రభువులు, మునులు వీళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. అటువంటి వాళ్ళు భృగు మహర్షి కూడా ఉన్నాడు. అందరూ విడిచిపోయారు ఆ ప్రాంతాన్ని. కానీ ఆయనకి విడవడానికి ఇష్టం లేక కైలాస పర్వతం దగ్గరికి చేరాడు. అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నాడు. మరి అక్కడికి పవిత్రమైన దివ్య ప్రదేశం అది. అక్కడికి గంధర్వులు, యక్షులు, కిన్నరులు, ఇటువంటి దేవజాతులు వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు ఉత్సాహంతో. ఒకసారి అలానే ఒక గంధర్వుడు వచ్చాడు భార్యా సమేతుడై. అతడు భృగు మహర్షికి నమస్కరించున్నాడు. మహర్షి, నేను చాలా అందమైన వాడిని, కానీ నా ముఖం మాత్రం పులిముఖంగా ఉన్నది. నా భార్య కూడా చాలా అందగత్తె. మరి నాకు ఈ పులిముఖం చాలా బాధకరంగా ఉన్నది, దీన్ని పోగొట్టండి అని కోరాడు.
భృగు మహర్షి ఆయన పురాకృత కర్మం అనేది ఎవరిని కూడా వదలదు. గత జన్మలో చేసిన పాపం వల్లనే నీకు ఈ దుస్థితి కలిగింది. నువ్వు ఇది మాఘమాసం కాబట్టి పుణ్యనదుల్లో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకో. ఈ నెలలో చేసిన స్నానం, పూజ, జపం, తపం జీవికున్న పాపాలని పోగొడుతుంది, శుభాన్ని కలిగిస్తుంది. మరి ఏ నదిలో చేసినా కూడా లేదా ఏ సరస్సులో చేసినా కూడా ఈ భాగ్యం కలుగుతుంది అటువంటి వాడికి అనగానే ఆయన మాఘమాసం అంతా కూడాను నదీ స్నానం చేశాడు. అతనికి పులి ముఖం పోయి మామూలు ముఖం వచ్చింది. ఇంకో కథను కూడా చెప్తాన్ని వశిష్ఠుడు మొదలుపెట్టాడు. అది రేపటి అధ్యాయంలో చెప్పుకుందాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. కృష్ణార్పణమస్తు.